ఉద్యోగం, వ్యాపారం, చదువు, కోర్టు సమస్యలు, అప్పుల బాధలు, ఇచ్చిన డబ్బు వెనక్కి రాకపోవడం ఒకే పరిష్కారం. విజయ మార్గం మాల. ఇప్పుడే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. సహాయం మాది, ఫలితం మీదే. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము హనుమంత్ జయంతి రోజున గనక ఈ విధంగా మనము హనుమంతుడిని ఆరాధించాము అనంటే బుద్ధి, కీర్తి, బలము, ధైర్యము, అలాగే నిర్భయత్వము, ఆరోగ్యము, జాడ్యము లేకపోవడం, కున పటుత్వము మొదలైన వాటిని ప్రసాదించే దైవం ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని గనక మనం ఇంకా చక్కగా ఆంజనేయ స్వామి వారికి లేచిన ఫ్రెష్ అప్ అయిన దగ్గర నుంచి ఇంకా ఒకటి అదృష్టం ఏమిటి అంటే మంగళవారం వచ్చింది ఈ సంవత్సరం మంగళవారం రావడం అనేది విశేషం. మంగళవారం నాడు మరి ఆంజనేయ స్వామి వారిని చక్కగా నువ్వుల నూనె వేసి ఒక 5 ఒత్తులు వేసి దీపారాధన అనేది ముందు చేయడం ఓం ప్రథమం, అది మంచిది. ఫ్రెష్ అప్ అయిన తర్వాత 5 ఒత్తులు వేసి దీపారాధన అనేది నువ్వులు నూనె అనేది వేసి మన గృహంలో అయినా సరే అలాగే చక్కగా ఆచరించవచ్చు. చేసి ఆ రోజున యథార్థంగా హనుమంత్ జయంతి అనేటువంటిది వైశాఖ బహుళ దశమి తిథి పూర్వభాద్ర నక్షత్రంతో కూడుకున్న రోజున హనుమంత్ జయంతి పర్వదినంగా మనం చేస్తుంటాము. అసలు మనకి ఇక్కడ చేసేటువంటి హనుమంత్ జయంతి అనేటువంటిది సౌత్ ఇండియన్స్ చేసేటువంటిది హనుమంత్ జయంతి అని అంటే ఈ తిథి నాడు మనం జరుపుకుంటాం నాన్న. ఆ రోజున సరే వడపప్పు, పానకము సిద్ధం చేసి పెట్టుకోవటం, ఆ రోజు ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల దండ వేయడం, వడమాల వేయటం, బూరెలు నైవేద్యం పెట్టడం, గారెలు నైవేద్యం పెట్టడం, ఇవంతా కూడా సిద్ధం చేసి పెట్టుకొని హనుమాన్ చాలీసాని చదవగలిగితే ఎంత ఎక్కువసార్లు చదవగలిగితే అంత మంచిది నాన్న. హనుమాన్ చాలీసా చదవడం, సుందరకాండ పారాయణం చేయటము యథార్థంగా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది నాన్న. అలాగే మనం ఎప్పుడైనా సరే ఆంజనేయ స్వామి వారికి ఆ రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేయటము అనేది చాలా చాలా మంచిది. మరి చక్కని ఆరోగ్యం కూడా మనకు అవసరం. గ్రహ బాధలు, గ్రహ దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అనన్నా అది ఎందుకో తెలియదు. కొంతమంది బిహేవియర్ అనేటువంటిది పాపం వాళ్ళకి బాధ అనిపిస్తుంటుంది. గట్టిగా కేకలేయటం, అరవటం అలాంటివి చేస్తుంటారు నాన్న. చాలా చాలా కష్టం అనిపిస్తుంది వాళ్ళు. సరే అలాంటి వారు మరి ఆ రోజున వాళ్ళకి ఈ హనుమంతుడికి సంబంధించిన ఇవన్నీ కూడా వాడు వినేటట్టుగా కూడా మీరు హనుమాన్ చాలీసా చదవడం చాలా మంచిది నాన్న. వాళ్ళతోటే చేయించటం మహావిశేషం. హనుమత్ జయంతి రోజున వాళ్ళతోటే చేయించటము అనేది కూడా చాలా మంచిది. అలాగే ఇది ఎక్కువగా మే నెలలో కానీ జూన్ నెలలో కానీ వస్తుంటుంది సర్వసాధారణంగా అన్నమాట. పురాణాల ప్రకారం ఈ రోజే అసలైన హనుమత్ జయంతి. హనుమంతుడు పై ఉన్న ఏకైక ప్రామాణికమైన పుస్తకం పరాశర సంహితలో కూడా ఈ విషయం నిర్ధారించారు. ఈ పుస్తకం ప్రకారం ప్రతి సంవత్సరం ఒకసారి మాత్రమే, అది మే చివరి వారంలో హనుమంతుడు జయంతి ఉత్సవాలు జరుపుకోవాలి అని, ఈ రోజే హనుమత్ జయంతి అని మనం జరుపుకుంటూ ఉంటాము. హనుమత్ జయంతి రోజు హనుమను మనం పూజించటము, సూర్యోదయంతోనే నిద్రలేచి శుచి పూజా మందిరంలో హనుమతిని చిత్రపటం ముందు ఈ రోజంతా ఉపవాసం ఉంటానని దీక్ష స్వీకరించాలి. కొద్దిమంది మరి ఉపవాసం ఉండలేని వారు ఉంటారు. అలాంటప్పుడు పొద్దున్నే పూజా ప్రాసెస్ ఎవ్రీథింగ్ అనేది కంప్లీట్ చేసుకోవడం మంచిది నాన్న. ఆ రోజున అందరూ ఉండాలంటే ఉండలేకపోతున్నారు నవేడేస్. ఎందుకంటే ఈ మెడిసిన్స్ ప్రభావం, మరి మెడిసిన్స్ వేసుకోవాలి అన్నప్పుడు కంపల్సరీ కాస్త ఎంగిలి పడాల్సిందే. సరే ఏది ఏమైనా ఉండగలిగిన వాళ్ళు ఉంటారు నాన్న. అలా హనుమాన్కు ఇష్టమైన సింధూరం రంగు వస్త్రాలు ధరించడం చాలా చాలా మంచిది. నువ్వుల నూనెతోటి దీపారాధన అనేది చేయటము చాలా చాలా మంచిది. తమలపాకుల దండ అనేటువంటిది కూడా సమర్పించాలి. పసుపు రంగు అక్షింతలతో హనుమంతుడికి అష్టోత్తర శతనామావళి పూజలు జరిపించాలి. అలాగే హనుమంతుడికి అరటి పండ్లు అంటే చాలా చాలా ప్రీతికరము. అందుకే హనుమత్ జయంతి రోజు హనుమకు అరటి పండ్లు సమర్పించాలి. అలాగే వడపప్పు, పానకం హనుమకు నివేదన చేయాలి. ఇలా హనుమంతుడికి ఎంతో ఇష్టమైన కార్యసిద్ధి, ఇష్టమైన వడమాల, అప్పాలమాల సమర్పిస్తే కార్యసిద్ధి, జయం లభిస్తాయి అని చెప్పేసి శాస్త్రవచనం. బెల్లం, శనగలు, బూందీ లడ్డూలు హనుమంతుడికి ప్రీతికరమైన ప్రసాదాలు. అలాగే ఈ రోజున ఎరుపు రంగు పళ్ళని దానం చేయటం కూడా చాలా చాలా మంచిది. ఏది ఏమైనా ఈ రోజున మరి మనం తప్పనిసరిగా ఈ విధంగా హనుమంతుడిని ఆరాధించటము అనేది చాలా విశేషం నాన్న. యథార్థంగా చాలా చాలా మంచిది. తప్పనిసరిగా అరటి పండ్లు మాత్రం నైవేద్యం పెట్టాలి. ఆ రోజున అరటి పండ్లు నైవేద్యం పెట్టడం, వడపప్పు పానకం నైవేద్యం పెట్టడం అనేది కూడా విశేషం నాన్న.
మ్యాక్సిమం ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి. హనుమాన్ చాలీసా హ్యాపీగా హనుమాన్ చాలీసా చదవండి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవండి. 108 సార్లు అంటే కొంతమందికి కష్టం కావచ్చు. మరి నేను చేయగలను అనుకున్న వాళ్ళు 108 సార్లు చేయండి. మేము అన్నిసార్లు చేయలేమమ్మా అనుకుంటే హనుమాన్ చాలీసా పారాయణ 40 సార్లు చేయండి. అది కూడా కష్టం అనుకుంటే 21 సార్లు. సరే, ఏది ఏమైనా మీ శక్తి కొద్దీ చేయగలిగినంత వరకు చేయండి నాన్న హనుమాన్ చాలీసా పారాయణం. యథార్థంగా అద్భుతమైన రిజల్ట్ అనేది చూడగలుగుతారు. అందున ఈసారి మనకి మంగళవారంతో కూడుకున్నది. మనకి మంగళవారం కలిసి వచ్చింది. చాలా చాలా మంచిది. ఆ రోజు ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. సో ఏది ఏమైనా సరే చక్కగా ఇప్పుడు హనుమత్ జయంతి వేడుకలు అనేవి ఈ విధంగా జరిపించుకోవటము ఉత్తమోత్తమము. అలాగే హనుమంతుడికి ఎరుపు రంగు పళ్ళు అనేవి కూడా పంచిపెట్టడము, కొంతమందికి చక్కగా ఎరుపు రంగు పళ్ళని పంచిపెట్టడము, ఇలాంటివి ఎవరికైతే ఏవైనా సమస్యలతో బాధపడుతుంటారో ఆ సమస్యలన్నీ కూడా నివారణ కాబడతాయి నాన్న. సమస్యలన్నీ నివారణ కాబడతాయి. కాబట్టి మీరు ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి ఆంజనేయ స్వామి వారికి. అలా చేశారు అంటే తొందరగా మంచి ఫలితము అనేది మీరు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.